ఎవ్రీవన్. 1, 2 సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రాని గుర్తింపు 'బిగ్ బాస్' రియాలిటీ షో ద్వారా వచ్చింది. అంతేకాదు 'వచ్చి రాని' తెలుగులో మాట్లాడి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ ఎక్కువ వారాలు ఉండలేకపోయింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్‌స్టాలో తెగ సందడి చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగింది. తన బర్త్‌డే సందర్భంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా? బుల్లితెరపై 'బిగ్ బాస్' రియాలిటీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ షోకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవైపు విమర్శలు ఎన్ని వచ్చినా ఈ షోకు మాత్రం ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. సినీ పరిశ్రమలో అవకాశాలు, పాపులారిటీ పెంచుకోవాలని అనుకునే చాలామంది ఈ షోలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఇక్కడికొచ్చాక మాత్రం సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. 'బిగ్ బాస్' షోకు ముందు హీరోగా ఉన్న వాళ్ళు జీరోగా, అసలు జనాలకి పరిచయమే లేని వాళ్ళు హీరోలుగా మారుతున్నారు. కానీ చాలామంది 'బిగ్ బాస్' షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో 'బిగ్ బాస్' సీజన్ 7లో పాల్గొన్న ఈ నటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా? తనే 'బిగ్ బాస్' ఫేమ్ శుభశ్రీ రాయగురు. 'బిగ్ బాస్' సీజన్ 7లో అడుగుపెట్టి తన ఆట తీరుతో కట్టిపడేసింది శుభశ్రీ రాయగురు. అబ్బాయిలకు ధీటుగా అన్ని ఆటలలోనూ గెలిచింది. అలాగే 'వచ్చి రాని' తెలుగులో మాట్లాడుతూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంది. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. 'బిగ్ బాస్' షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ' చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఇన్‌స్టాలో ఫోటోషూట్స్, రీల్స్ అంటూ సందడి చేస్తోంది. ఈరోజు శుభశ్రీ రాయగురు పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభశ్రీ తన అభిమానులతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తాజాగా శుభశ్రీ హోమ్స్ పేరిట రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించినట్లు తెలిసింది. అంతేకాకుండా కమర్షియల్ విల్లా, ఇల్లు, ప్లాట్స్ కొనాలనుకుంటే శుభశ్రీ హోమ్స్ సంప్రదించాలని ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం శుభశ్రీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సెలబ్రిటీస్, అభిమానులు శుభశ్రీకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు. శుభశ్రీ ఒడిశాకు చెందిన న్యాయ విద్యను కంప్లీట్ చేసిన ఆ తర్వాత నటనపై మోడలింగ్ రంగంలోకి అడుగు 2020లో విఎస్ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా 2022లో రుద్రవీణ సినిమాతో తెలుగు తెరకు పరిచయం. ఆ తర్వాత 'బిగ్ బాస్' షో ద్వారా చాలా ఫేమస్ అయింది. హాయ్ ఎవ్రీవన్. 1, 2 సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రాని గుర్తింపు 'బిగ్ బాస్' రియాలిటీ షో ద్వారా వచ్చింది. అంతేకాదు 'వచ్చి రాని' తెలుగులో మాట్లాడి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. కానీ ఎక్కువ వారాలు ఉండలేకపోయింది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇన్‌స్టాలో తెగ సందడి చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగింది. తన బర్త్‌డే సందర్భంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా? బుల్లితెరపై 'బిగ్ బాస్' రియాలిటీ షోకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ షోకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవైపు విమర్శలు ఎన్ని వచ్చినా ఈ షోకు మాత్రం ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. సినీ పరిశ్రమలో అవకాశాలు, పాపులారిటీ పెంచుకోవాలని అనుకునే చాలామంది ఈ షోలోకి అడుగుపెడుతున్నారు. కానీ ఇక్కడికొచ్చాక మాత్రం సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. 'బిగ్ బాస్' షోకు ముందు హీరోగా ఉన్న వాళ్ళు జీరోగా, అసలు జనాలకి పరిచయమే లేని వాళ్ళు హీరోలుగా మారుతున్నారు. కానీ చాలామంది 'బిగ్ బాస్' షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో 'బిగ్ బాస్' సీజన్ 7లో పాల్గొన్న ఈ నటి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరా అనుకుంటున్నారా? తనే 'బిగ్ బాస్' ఫేమ్ శుభశ్రీ రాయగురు. 'బిగ్ బాస్' సీజన్ 7లో అడుగుపెట్టి తన ఆట తీరుతో కట్టిపడేసింది శుభశ్రీ రాయగురు. అబ్బాయిలకు ధీటుగా అన్ని ఆటలలోనూ గెలిచింది. అలాగే 'వచ్చి రాని' తెలుగులో మాట్లాడుతూ యూత్ ఫాలోయింగ్ పెంచుకుంది. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చింది. 'బిగ్ బాస్' షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న
ఓజీ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఇన్‌స్టాలో ఫోటోషూట్స్, రీల్స్ అంటూ సందడి చేస్తోంది. ఈరోజు శుభశ్రీ రాయగురు పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభశ్రీ తన అభిమానులతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. తాజాగా శుభశ్రీ హోమ్స్ పేరిట రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించినట్లు తెలిసింది. అంతేకాకుండా కమర్షియల్ విల్లా, ఇల్లు, ప్లాట్స్ కొనాలనుకుంటే శుభశ్రీ హోమ్స్ సంప్రదించాలని ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం శుభశ్రీ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బిగ్ బాస్ సెలబ్రిటీస్, అభిమానులు శుభశ్రీకి కంగ్రాట్స్ తెలుపుతున్నారు. శుభశ్రీ ఒడిశాకు చెందిన న్యాయ విద్యను కంప్లీట్ చేసిన ఆ తర్వాత నటనపై మోడలింగ్ రంగంలోకి అడుగు 2020లో విఎస్ ఫెమినా మిస్ ఇండియా ఒడిశా విజేతగా 2022లో రుద్రవీణ సినిమాతో తెలుగు తెరకు పరిచయం. ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా చాలా ఫేమస్ అయింది.